ఢిల్లీ సీజేపీ నిర్వహించిన నిరసనల నేపథ్యంలో అరెస్ట్ అయిన 70 మందికి కోర్టు బెయిల్ మంజూరైంది. బెయిల్పై విడుదలైన నిరసనకారులు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు నిరసనలకు సంబంధించి 6గురిపై పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. ఇదే సమయంలో మెదాంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనం వాంగ్చుక్ను కేంద్ర మంత్రులైన జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పరామర్శించారు. ఈ పరిణామాలు దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. ये बैनर पहन रखा है आपने बैनर ये बैनर पहन रखा है आपने बैनर ఢిల్లీ సీజేపీ నిర్వహించిన నిరసనల నేపథ్యంలో అరెస్టైన 70 మందికి కోర్టు బెయిల్ మంజూరైంది. బెయిల్పై విడుదలైన నిరసనకారులు తమ ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు బీజేపీ పార్టీకి సంబంధించి నిరసనలతో ఒక్కసారిగా కూడా ఢిల్లీ రాజకీయాల్లో మార్పులు అనుకోవచ్చు. అటు పార్లమెంట్ మార్పు జరుగుతున్నటువంటివి, చాలా మందిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఇటు అంటే పోలీసులపై దాడి చేయడంతో పలువురిపై కూడా కేసులు నమోదు చేసినటువంటిది. దాదాపు 70 మందిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. వారికి సంబంధించినటువంటి బెయిల్ కూడా మంజూరు కావడంతో వాళ్ళు విడుదల కావడం జరిగింది. దాదాపు ఎవరైతే విడుదలైనటువంటి వాళ్ళు తిరిగి జంతర్ మంతర్ లో ఏదైతే నిరసనలో పాల్గొంటున్నామంటూ కూడా రాత్రి చాలా కీలకంగా కూడా ప్రకటన కూడా చేయడం జరిగింది. మరొకరు దాదాపు ఇందులో 70 మందిలో చాలా అంటే ఎక్కువగా కూడా పోలీసులపై దాడి చేసినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు 6గురిపై కూడా మరొకసారి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దాదాపు ఇదొక పరిణామం. రాత్రంతా కూడా జరుగుతున్నటువంటి అటు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇంటి ముట్టడికి సంబంధించింది ఒకవైపు, మరొక వైపు ఇటు అనేక రాజకీయ పార్టీలు కూడా సీజేపీ పార్టీకి ఇటు అభిజిత్ చిప్కేని కలవడానికి కూడా ఇటు జంతర్ మంతర్ కి కూడా చేరుకుంటున్నటువంటిది పరిణామము, కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటిది సోనం వాంగ్చుక్ కి సంబంధించినటువంటి హెల్త్ అప్డేట్. నిన్న ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి సబ్సిడరీ హాస్పిటల్ నుంచి కూడా 6:40 ఇటు గుర్గావ్ లోని మేదాంతా హాస్పిటల్ కి కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. మరొక కీలక పరిణామం, రాత్రి దాదాపు కేంద్ర మంత్రులు సోనం వాంగ్చుక్ కి సంబంధించినటువంటిది మేదాంతా హాస్పిటల్లో అక్కడ అడ్మిట్ అయ్యాక కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అటు జితేంద్ర సింగ్ సంబంధించినటువంటిది ఇద్దరు కూడా సోనం వాంగ్చుక్ తో అక్కడ హాస్పిటల్ కూడా వెళ్లి పరామర్శించినటువంటిది. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించినటువంటిది కీలకంగా కూడా సోనం వాంగ్చుక్ తో చర్చలు జరుపుతున్నారు రాత్రి నుంచి అన్నటువంటిది మాత్రం చాలా కీలకమైనటువంటి అప్డేట్. దాదాపు ఇటు అంటే మేదాంతా హాస్పిటల్లో అక్కడికి మార్చిన తర్వాతనే, ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇటు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కూడా తన భార్య కోరినటువంటి ఏదైతే డాక్టర్ గీతాంజలి కోరినటువంటి మేరకు ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే మేదాంతా హాస్పిటల్ కి నిన్న సాయంత్రం 6:40 ఇక్కడి నుంచి గుర్గావ్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది. అనంతరం దాదాపు ప్రభుత్వం కీలకంగా కూడా సోనం వాంగ్చుక్ తో కూడా కీలక సమావేశాలు నిర్వహిస్తుంది. మరొక వైపు కేంద్ర మంత్రుల యొక్క భేటీ కూడా చాలా కీలకం. ఈ రోజు జరిగేటటువంటి పరిణామాలు అనుకోవచ్చు. ఇటు జంతర్ మంతర్ తో కూడా రాత్రి నుంచి కూడా కొంత నిరసనకారులు అనుకోవచ్చు చాలా మంది కూడా చేరుకుంటున్నారు అన్నటువంటిది మాత్రం వార్తలు వస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.
రైట్, ఇక ఢిల్లీలో సీజేపీ నిర్వహించిన నిరసన నేపథ్యంలో అరెస్ట్ అయిన 70 మందికి కోర్టు బెయిల్ మంజూరు అవ్వగా బెయిల్పై విడుదలైన నిరసనకారులు ఆందోళన కొనసాగిస్తామన్నారు. మరోవైపు నిరసనలకు సంబంధించి 6గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇదే సమయంలో మెదాంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనం వాంగ్చుక్ను కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ పరామర్శించారు. ఈ పరిణామాలు దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి.